తదుపరి 1864వ సంవత్సరంలో అద్వైత వేదాంతి యతివరేణ్యుడు అయిన తోతా తోతాపురితో శ్రీరామకృష్ణులకు సహచర్యం లభించింది. దైవ నియంత్రితుడై తోతాపురి శ్రీరామకృష్ణులను కలుసుకుని ఆయనను సన్యాస దీక్షనిప్పించాడు. ఇంతవరకు శ్రీరామకృష్ణులు సగుణ స్వరూపంలో దైవాన్ని ఉపాసిస్తూ ఉండేవారు. తోతాపురి శిక్షణలో ఆయన నిర్గుణ, నిరాకార బ్రహ్మధ్యానంలో ఉత్తీర్ణుడై అఖండ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందారు. బ్రహ్మానుభవ వాజ్మయంలో తుది మాట సమస్త సాధనలకు పరమావధి అయిన నిర్వికల్ప సమాధి శ్రీరామకృష్ణులకు 3 రోజుల్లో కరతమాలకమైంది. అనుకూల పరిస్థితులు నెలకొంటే దొరికాయ ముగ్గడానికి దోసకాయ మగ్గడానికి ఎంతకాలం కావాలి? ఎక్కడా 3 రోజుల కంటే ఎక్కువ నిలువని ప పరివ్రాజకోత్తముడైన తోతాపురి శ్రీరామకృష్ణుల అఖండ ప్రతిభచే ఆకట్టుకోబడి దాదాపు 1 ఏడాది ఆయన సాహచర్యంలో గడిపాడు. శ్రీరామకృష్ణుల అద్భుత రీతిని, గురువుకు గురువైన సగుణ బ్రహ్మ భావాన్ని, జగన్మాత భావాన్ని తోతాపురికి ఆలవరించాడు. ఏ నిరుపమాన విజయం! ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా అండి? సుశీల గారు గాని, కృష్ణకుమారమ్మ అంటే రెస్ట్‌లో ఉన్నారు గదా! లేదంటే చదవనా అండి? లేదు, నేను చెప్తానమ్మా, ఒక్క నిమిషం. ఆ! ఏంటంటే ఇది ఇంతకుముందు చెప్పాను, మీరు ధ్యానంలో విన్నారు కదా మీరంతా కూడా. చక్కగా తోతాపురి గురించి. ఈ తోతాపురి ఆయన చాలా గొప్ప గురువు. ఆయన తోతాపురి అంటే, తోత అంటే హిందీలో చిలుక. చిలుకలు ఉండేటువంటి ప్లేస్ ఉండేవాడంట ఆయన ఎక్కువ. ఆయనకి ఎప్పుడు చిలుకలతో మాట్లాడుతూ ఉండేవాడట ఎక్కువ. అందుకని ఆయన తోతాపురి అనేవారట ఆయన్ని. అయితే ఈయన ఎట్లాగో అంతకుముందు శ్రీరామకృష్ణుడు కాళీమాతను పూజ చేసుకోవడం అదే ఉండేదన్నమాట. ఆ పూజ చేసుకోవడం ఏదో ఒక భక్తుడిలాగా ఉండేవాడు అంతే. సగుణ బ్రహ్మచారి అంటే ఎదురుగుండా కూర్చుని అమ్మని ఫోటో చూసుకుంటా ధ్యానం చేసుకునేవాడు. అయితే ఈ తోతాపురి ఎప్పుడు అలాగే అదే మహానుభావులకి సంకల్పం ఉంటే గురువులు దొరుకుతారు. అలాగే ఈ రామకృష్ణుడికి ఈ ద్వైస్వరూపంగా తోతాపురి దొరికాడు అనమాట. ఆయన వచ్చి చూసి నిర్గుణం కాదు, ఇట్లా నిరాకారం ఉండాలి నువ్వు అంటే కనపడకుండా భగవంతుడు లేకపోయినా ఉన్నట్టు మనసులో ఉండాలి, కానీ ఎదురుకుండా బొమ్మ పెట్టుకోవడం కాదు ఇది అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. చాలా చెప్పారు ఆయన. ఆ చెప్పి సంవత్సరం పాటు ఆయన చెప్పగా ఆయన అలా తాగినడానికి రామకృష్ణ గారు అద్భుత రీతిలో గురువు అవడానికి కారణం, ఆయన ధరించడానికి కారణం ఈ తోతాపురి అనమాట. అందుకని మనం కూడా అలాంటి గురువులను మనం పెట్టుకున్నట్టయితే, అంటే మనం కూడా అలాంటి ధ్యానంలో ఉన్నట్టయితే, ఏకధ్యానంలో ఉంటే మన గురువులు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఈయన ఎక్కడికో పరిగెత్తుకెళ్ళి పట్టుకురాల గురువుని, దోసకాయ ముగ్గినట్టుగా ముగ్గిపోయి ఉన్నాడు. అందువల్ల ఆయనకి 3 రోజుల పసి తెలుసుకుని శ్రీ రామకృష్ణ పరమహంస గారిని ఆయన ప్రతిభతో తెలుసుకుని ఆయన అద్భుత రీతిలో ఆయన చెప్పారన్నమాట. నువ్వు అమ్మ నేను అంటున్నావు, అమ్మ నేను కాదు, అమ్మ నువ్వు ఇద్దరు ఒకటైపోవాలి అంటే నువ్వు అమ్మను ఛేదించుకుని వెళ్ళిపోవాలని చెప్తే, అప్పుడు ఆయన ఆ మంత్రంతో ఆ లోపల ధ్యానంలోనే అఖండమైన ధ్యానంతో ఆయన రామకృష్ణ అద్భుతుడైన ఆయన నేనే అమ్మ అయిపోయాడు అన్నమాట. అలా కలిసిపోయాడు. అలాంటి మహానుభావులు దొరకటం, గురువులు దొరకటం కూడా ఒక అదృష్టం ఉండాలన్నమాట. అంటే మనకి ఎప్పుడైతే ఆ తపన ఉంటుందో, ఆ తపన ఉన్నప్పుడు గురువు ఆటోమేటిక్ వచ్చేస్తాడు. ఆ గురువు కోసం తపన కావాలి. ఆ గురువు తపన అంటే ఇప్పుడు శ్వాస మీద ధ్యాస చెప్పారు కదా పత్రి గారు. ఆ శ్వాస మీద ధ్యాస, ఎంత శ్వాస మీద తీసుకుంటే ఆ శ్వాస ఏంటంటే మనకి శ్వాస మనం తెచ్చుకుంటే కాదు కదా, ఆ భగవంతుడు ఇచ్చిన ఆ శ్వాసని పట్టుకుంటే మనకి వేరే ఆలోచన రాదు. ఆలోచన రాకుండా నిర్గుణం, ఎవరు నిరూపం అంటే రూపం లేనటువంటి ఆత్మకి వెళ్ళిపోతాం. అంటే నివ్వే ఆత్మ, నేనే గురువు, నేనే దేవుడు, నేనే భగవంతుడు, నేనే నాలోనే ఉన్నది, అమ్మ నేను ఒకటే అనే భావనకు వచ్చినట్టు ఆ తోతాపురి చెప్పిన మాట వెంటనే ఇది ఆయనకి వాక్కు కరెక్ట్గా తెలిసి సరిపోయింది. ఆ భావాన్ని గ్రహించాడు ఆయన. అందుకనే తోతాపురికి ఆయన గొప్ప విజయాన్ని సంపాదించాడు అనుకోవచ్చు ఆ గురువు ద్వారా అనమాట. 1866వ సంవత్సరంలో శ్రీరామకృష్ణులు సూఫీ సాంప్రదాయానికి చెందిన గోవిందుడనే ఫకీరు వద్ద మహమ్మదీయ మత సాధనలను అభ్యసించి, హైందవ మత సాధనల ద్వారా తాను పొందిన మహాఫలమే ఆ మార్గంలోనూ పొందవచ్చునని స్వభానుభవంతో కనుగొన్నారు. కొంతకాలం తర్వాత క్రీస్తును, క్రైస్తవ దర్శనాన్ని ధ్యానించి సద్గుణ్యము, ఇతర మతాల గమ్యము ఒకటే అని
ఆ తర్వాత కూడా ఆయన గ్రహించారు. క్రిస్టియన్లతోనూ సూఫీ మతం ముస్లింలతో కూడా ఆడు చేసి చెప్పి ఏ మతం అక్కర్లేదు, ఈ మతం ఏ మతమైనా, క్రిస్టియన్ మతమైనా, సూఫీ మతం అంటే ముస్లిమ్స్, ఆ మతం ఏ మతమైనా కూడా పర్వాలేదు, భగవంతుని దర్శించుకోవడానికి మతంతో సంబంధం లేదు అని చెప్పారనమాట. అందుకని భగవంతుడు ఎప్పుడు కూడా ఒక బ్రాహ్మణుడని, ఒక కమ్మని, ఒక రెడ్డి అని, ఒక కాపని అలా ఏమి ఉండదు కదా. అందరికి ఒకటే సమానమే. క్రిస్టియన్ మతం అని దేవుడు వేరు, ముస్లిం మతం మతం వేరు. దేవుడు అనేవాడు నమ్మితే భగవంతుడు ఒకటే అని చెప్పడానికి అద్భుత రీతిలో గురు సద్గురు చెప్పారనమాట ఈ రామకృష్ణ పరమహంస గారు కూడా. అనంతరం 1872 సంవత్సరంలో శ్రీరామకృష్ణులు షోడశీ పూజ అనే మహాసాధనలో తన భార్యను సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపంగా ఆరాధించారు. ఆయన దివ్య సాధనలకు ఇదే పరిసమాప్తి అని చెప్పవచ్చు. శ్రీరామకృష్ణుల బాలవధువు అయిన శారదామణిదేవి నవ యవ్వనం పొందిన ఇంతవరకు భర్తను 2, 3 సార్లు మాత్రమే దర్శించి ఉంది. కాకి కాకి ముకాకులైన లోకులు తన భర్త పిచ్చివాడని చెప్పుకుంటున్న ప్రలాపనలు విని ఆమె కలవరపడి ఆయన్ను సేవించే తమకంలో స్వయంగా దక్షిణేశ్వరానికి వచ్చారు 1872 సంవత్సరంలో. దివ్య ప్రేమమూర్తి అయిన శ్రీరామకృష్ణులు సామాన్య సన్యాసుల మాదిరిగా కాక శారదాదేవిని అఖండ సానుభూతితో ఆదరించి ఐహికాముష్మిక విషయాలన్నింటిలో ఆమెకు గురుత్వం వహించారు. వినిర్మల హృదయ అయిన శారదాదేవి వెంటనే తన మగని ఆశయాలను చూసి తన ప్రాణేశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడైన భావనతో ఆయన సేవించసాగింది. చంద్రమండలా చంద్రమండలానికైనా మచ్చ ఉంది కానీ తన దివ్య దంపతుల అన్యోన్య ప్రేమలో కామ కళంకం అణుమాత్రమైనా కానరాదు. అంతేకాక మేలిమి బంగారమైన తన జితేంద్రియాన్ని పరీక్షించుకోవడానికైతేనే, స్త్రీలందరూ సాక్షాత్తు జగజ్జనని స్వరూపులుగానే గావించటానికైతేనేం తన చెంత శారదాదేవి ఉనికి శ్రీరామకృష్ణులకు తోడ్పడింది. చాలా అండి. ఈవిడ రామకృష్ణుడు షోడశ పూజ చేసేవారట ఈవిడ. నన్ను భార్యను సాక్షాత్కరించి పరమేశ్వరు చూసేవారు. ఆయన ఇది రోజు ఇట్లా చేస్తున్నాడని చెప్పేసి ఎంతోసేపు భగవంతుడి దగ్గర కూర్చుంటున్నాడు, తల్లిదండ్రులు పెళ్లి చేద్దాం అనుకుంటారు. నాకు పెళ్లి వద్దు అంటే ఆయన చెప్తాడు, ఆయనే చెప్తాడు, ఫలానా చాట ఉంది అమ్మాయి పెళ్లి చేయండి అక్క అని చెప్తాడు. అప్పటిక దీనికి 18 ఏళ్ళు ఏమో ఉంటాయి, ఆయనకి ఆ అమ్మాయికి 5 ఏళ్ళు ఏమో ఉందంతే. ఆయన అక్కడ అమ్మాయిని పెళ్లి చేయండి అక్క అని చెప్తాడు. తీసుకొస్తారు. తర్వాత కొన్నాళ్ళకి ఆమెను తీసుకొస్తే నేను భర్త పిచ్చివాడని చెప్తారు అమ్మాయికి అందరూ. అంటే పిచ్చివాడు అంటే ఆమె నమ్మేది కాదు, భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అనుకునేది. తర్వాత వచ్చేసింది ఆయన భర్త దగ్గరికి వచ్చేసరికి భర్త దగ్గరికి వచ్చిన రూమ్ లోకి వెళ్తే ఆ భర్త ఏం చేస్తాడంటే రామకృష్ణ పరమహంస గారు అమ్మని చూసి కానీ దేవిని చూసినట్టుగా చూసేవాడు. దేవి స్తోత్రాలతో స్తుతించేవాడు ఆమెను చూసి. ఈమె డ్యాన్స్ చేసేదట. అలా ఉండేది అన్నమాట ఇద్దరికి ఆ టైంలో. అప్పుడు ఎంతమంది ఎన్ని చెప్పినా మాత్రం ఏమి రోకులు కాకులు అన్నట్టుగా వ్యక్తి పచ్చివాడని చెప్తే మాత్రం అది వింటది ఆవిడ. అందుకని ఆయన స్వయంగా ఆమె వచ్చేసి ఆ దర్శనం ఆయన ఉండే చాటుకు వచ్చేసి ఆయన ఎంతో ప్రేమమూర్తిగా, ఆయన ఎంతో భగవంతుడిగా ప్రేరేపించేది. ఆయన కూడా ఆమెను ఒక మాతలాగా చూసేవాడు అనమాట. అందుకని బహిర్క సుఖాలు అంటే శారీరక సుఖాలను వాళ్ళు అనుభవించలేదు. వాళ్ళ నిర్మల హృదయంతో శారదాదేవిని ఎంత ఆశయాలను చూసుకున్నారు. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్నారు. ఒకరికొకరికి ఎంతోటువంటి పరమేశ్వరి భావం ఉంది ఇద్దరికి. అట్లా శివ పార్వతుల్లాగా ఉండేవారు. అందుకని వాళ్ళకి ఎవరికి కూడా ఎప్పుడు ఎవరికి చిన్న మచ్చ రాకుండా ఎంతకాలం ఉన్నా కూడా ఇద్దరు కూడా స్త్రీలందరికీ ఒక జగజ్జన స్వరూపిణిగా అమ్మ కనిపించేది అనమాట. ఆ విధంగా శ్రీరామకృష్ణుడికి ఎంతో శారదాదేవి చాలా తోడ్పడింది. షోడశీ పూజ శ్రీరామకృష్ణుల దివ్య జీవితంలో సాధక భావనానికి శాంతి పాఠం. ఇప్పటి నుండి లోకానికి ఆయన ఉనర్చిన దివ్యజ్ఞాన దానానికి, ఆయన జగద్గురు భావానికి, గణపతి పూజ సాధనల నిమిత్తం ఆయన తీవ్ర వ్యాకులత అంతా షోడశీ పూజ అనంతరం ఉపశమించేది. తత్వాన్ని ఇక కరతలామలకంగా గాంచుచు తన మనశ్శరీరాల మూలంగా జగజ్జనిని లోకానికి ప్రకటించే విజ్ఞానాన్ని, అఖండాధ్యాత్మిక శక్తిని విస్పష్టంగా ఆయన గుర్తించసాగారు. ఆత్మ మార్గాన్ని లోకానికే బోధించటానికే శ్రీరామకృష్ణులు పరితపించసాగారు. అది ఆయన షోడశ పూజ చేసేవారు. అంటే షోడశ పూజ అంటే తెలుసు కదా అందరికి, 16 మంత్రాలు ఉంటాయి అన్నమాట షోడశ చేసండి. ఆ మంత్రాలతో రోజు ఆమెను పూజిస్తారు ఆయన. అలాంటిది ఇప్పుడు అప్పుడు ఆ పూజ చేస్తున్నా కూడా ఆయనకు అది అనిపించట్లేదు. దాని తర్వాత గణపతి పూజ చేసేవాడు. ఈ సాధన నిమిత్తం అంతా కూడా ఈ షోడశ అంతా అయిపోయిన తర్వాత ఆయన అంతా కూడా అమ్మని చూసి చేసేవారని అనిపించేది అనమాట. జగజ్జన్నే అఖండ ఖ్యాతి సంపాదించినటువంటి ఆయన
ఎన్నో మార్గాలను బోధించడానికి శ్రీరామకృష్ణ ప్రతిపించారు. ఎన్నో రకాలుగా ప్రతిపించారు జనాలకి. పూజ చేసి అమ్మను పూజించడం సగుణ పూజ చేయించారు మొదట అంతా కూడా. సగుణ పూజ చేయించుంటే దానికి షోడశ పూజలన్నీ పూలు తీసుకొచ్చి పెట్టడం చేయడం చాలా ఆనందంగా ఉప్పొంగిపోయేవారు పూజ చేసినప్పుడు అంతా కూడా ఆవిడ. అలా అదంతా కూడా ఆమె చూసింది. శ్రీరామకృష్ణుల జీవితాన్ని పరికిస్తే బాల్యం నుండి ఆయనలో సద్గురు వరేణ్య లక్షణాలు పొడగట్టాయి. అనేకులకు ఈ బాలశకునికి పలుకులు జ్ఞాన ప్రదీపకాలై భాసించాయి. సాధనా కాలంలో ఈ శక్తిని వికసించసాగింది. దక్షిణేశ్వరాలయ నిర్వాహకులైన రాస్మణి మధుల పట్ల ఆయనెన్నడూ సేవకా భావం వహించలేదు. పైగా సామాన్య బహిప్రజ్ఞల్లో వారి ఆప్తునిగా, దివ్య భావాల్లో రక్షకునిగా, ఇలవేల్పుగా వర్తించారు. శ్రీరామకృష్ణులకు బోధింపవచ్చిన గురువులు ఆయనకు నేర్పిన దానికంటే తామే అధికంగా నేర్చుకుని వెళ్ళారు. భైరవి, బ్రాహ్మణి శ్రీరామకృష్ణుల సాహచర్యంతో తన వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దుకుని అఖండ వైరాగ్యం ఆలవర్చుకుంది. తోతాపురి కూడా తనకు అపూర్వమైన భక్తి రహస్యాలను శ్రీరామకృష్ణుల వద్ద గ్రహించాడు. అంతేకాక 1870వ సంవత్సరంలో శ్రీరామకృష్ణులు మధురానాథుడితో తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు అనేకులు ఆయన సాంగత్యంలో ధన్యులైనారు. పైగా వివిధ సంప్రదాయాలకు చెందిన సాధకులు, సన్యాసులు వందల మంది దక్షిణేశ్వరానికి వచ్చి శ్రీరామకృష్ణుల దివ్యోపదేశ సుధాస రసాన్ని గ్రోలసాగారు. పండితులు ఆయన వచనామృతాన్ని ఆస్వాదించి ముగ్ధులై ముముక్షకులైనవారు. వైష్ణవ శరణ్, పద్మలోచన్, నారాయణ శాస్త్రి ప్రభుత్వ సుప్రసిద్ధ పండితులు, ఉత్తమ సాధకులు ఆ అమృతాస్వాదనా భాగ్యాన్ని పొంది తన్మయులై శ్రీరామకృష్ణులు సాక్షాత్తు భగవతారమూర్తి అని భావించసాగారు. ఈ రకంగా చాలా మంది శ్రీరామకృష్ణుల జీవితాన్ని పరిశీలిస్తే ఆయన చిన్నప్పటి నుంచే ఆయన సద్గురు మంచి గురువుగా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి ఉండే ఈ లక్షణాలు పెద్ద అయినా కాదు. చిన్నప్పటి నుంచి స్కూల్ పంపిస్తే కూడా స్కూల్ చదువుతాం ఎక్కువ ధ్యానాలు కూర్చునేవాట. టీచర్ చెప్పేది మాట ఒకసారి చెప్తే చెప్పేసేవాడట. అలా ఉండేవాడు. అయితే వీళ్ళేంటి పిచ్చివాళ్ళగా అనుకునేవాడు చిన్నప్పుడు అంతా కూడా అందరు కూడా. ఆ తర్వాత ఎవరో అనుకున్నారట, లేదా దక్షిణేశ్వరంలో ఆలయంలో పడేస్తే కూర్చుంటాడు అని చెప్పారు. అక్కడ పూజారిగా ఉంటాడని. ఆ పూజారిగా ఉంటే అక్కడ ఆ దక్షిణేశ్వరంలో ఒక ఆలయ నిర్వాహకులు ఉండేవారు. రాస్మణి అని మధుర దగ్గర. వాళ్ళందరూ కూడా వచ్చి చూసి ఈయన ఆశ్చర్యపోయేవారంట. ఈయన చూసి ఈయన ప్రత్యేక దీక్షతో పూజ చేయటం అంతా వైపున పుంచాలి ఆయన చూసి. అట్లాగే రామకృష్ణులకు ఆయన దగ్గర నుంచి వచ్చి వాళ్ళు చాలా నేర్చుకుని వెళ్ళేవారంట. ఆయన దగ్గరికి వచ్చేవాడు ఇక్కడ చూసిన వాళ్ళంతా చాలా మంది నేర్చుకుని వెళ్ళేవారు. అలాంటి వాళ్ళు భరివి బ్రాహ్మణి అనేవాడు చాలా రామకృష్ణ సార్కి చాలా లోపాలు దిద్దుకుని అఖండ వైరాగ్యాన్ని సంపాదించిందంట. అలాగే తోతాపురి కూడా చాలా భక్తులు రామకృష్ణ చాలా గ్రహించారు ఆయన. అంతేగా శ్రీరామకృష్ణ మొదలుతో ఉన్నప్పుడు కూడా చాలా మంది వచ్చి ఆయన దర్శించడానికి వచ్చి ఆయన ఉపదేశాలందరూ వినేవాళ్ళట. అలాంటి వాళ్ళ చాలా మంది గొప్ప వాళ్ళంతా ఉండారు. వైష్ణవ అని, పద్మలోచన, నారాయణ శాస్త్రం చాలా మంది ఉత్తమ సాధకులకు అయిపోయారు అన్నమాట. వాళ్ళు ఆయన దగ్గర ఒక భగవతామూర్తిగా కొలిసేవారు రామకృష్ణ వారిని. శ్రీరామకృష్ణులు పరమహంస అని దివ్య పురుషుడని లోకం గ్రహించసాగింది. ఆ జన్మాంతం మహోత్తమ సమాధి స్థితులు తరచూ కలుగుతూనే ఉన్నా ఆయన నిరంతరం బ్రహ్మానుభూతి, సమాధి వంటి ప్రత్యేక మనోస్థితి మీద ఆధారపడింది కాదు. సగుణ నిర్గుణ రెండు భావాలలోనూ బ్రహ్మానుభూతి పొందగలుగుతూ ఈ దివ్యానుభవంలో కించిత్తు కూడా భంగం లేకుండానే నిత్య కృత్యాలను అవలీలగా నెరవేర్చగలిగేటట్టి భావముఖం తన మనోస్థితి అని శ్రీరామకృష్ణులే తెలిపారు. పండితన్ముఖులైన కొందరు ప్రకృతి శాస్త్రజ్ఞులు తలచేటట్లు ఆయన సమాధి స్థితులు దివ్యానుభూతులు మనోదౌర్బల్యం లక్షణాలు కావు అని అనడానికి శ్రీరామకృష్ణుల నిరుపమాన వినిర్మల జీవన విధానమే ప్రబల నిదర్శనం. ఎలాంటి విషమ పరిస్థితుల్లోనైనా అఖండ ప్రశాంతతే ఆయన జీవన గాన మాధుర్యమై ఒప్పగా నిరంతరం బాల్యోత్సాహమే దానిలోని ప్రధాన స్వరై విలసిల్లింది. లోకాన్ని పాప పంకిలంలో ముంచివేసే కామవాంఛనాలు ఆయన్ను అణుమాత్రం కూడా వ్యామోహితుణ్ణి చెయ్యజాలకపోయాయి. సుశీల వ్రతులైన కాకున్నా సమస్త స్త్రీలు ఆయన కంటికి జగన్మాత స్వరూపిలుగానే కనిపించారు. రామకృష్ణ ఎలాంటి వాడు చాలా దివ్య పురుషుడు ఆయన. ఆ జన్మాంతం ఆయన ఉన్నంత కాలం కూడా అలాగే ఉన్నాడు ఆయన. బ్రహ్మానుభూతిలో ఉండేవారు ఎప్పుడు కూడా. వేరే ఎవరిని చూసేవారు కాదు. పరస్త్రీలను చూసినా తల్లిలాగా చూసేవారు అన్నమాట ఆయనకి. అందుకని ఏమి రెండు భావాలు ఉండేవి కావు.
సగుణ నిర్గుణ రెండు భావాల్లోనూ బ్రహ్మ. అంటే చూస్తుండగాను చూడకపోయినా ఆయన ఎదురుగుండా మనిషి కనపడ్డా, అమ్మ కనపడ్డా కనపడకపోయినా కూడా ఒకటిగానే ఉండేవారు అనమాట. ఎప్పుడు ఆనందానుభూతిలో ఉండేవారు. ఆయన ఎప్పుడు మనసుతో చూస్తే ఎవరికి అసలు ఈయన ఏంటా అనుకునేవాళ్ళు అన్నమాట అందరికి చాలా మంది శాస్త్రజ్ఞులు అర్థమయ్యేది కదా ఆయన స్థితి చూసి. ఆ దివ్యానుభూతి చాలా ఆనందంగా అనిపించేది. అందరూ వచ్చిన వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా దివ్యానుభూతి పొంది వెళ్ళేవారు అనమాట. అంతేకాకుండా ఏ లోకంలో ఉన్నట్టు ఏ కామవాంఛలు లేవు. ప్రతి స్త్రీలో వచ్చి కూడా వాళ్ళ జగన్మాత స్త్రీలో కూడా ఆయన జగన్మాతను చూసేవారు అనమాట. శ్రీరామకృష్ణుల కాంచిన విజయం కూడా అత్యద్భుతం. ధనం గాని, చివరకు ఏ లోహాన్ని గాని ఆయన తాకలేకపోయేవారు. సాధనా కాలంలో ఆయన ఒక చేత మట్టిని, రెండో చేత నాణాన్ని పుచ్చుకొని ఐహిక సంపాదనకే తప్ప ఆత్మ సాక్షాత్కార విషయంలో అవి రెండూ సమానంగానే నిరుపయోగాలని నిశ్చయించి రెంటిని గంగలో పారవేశారు. కాలాంతరంలో శ్రీరామకృష్ణుల ప్రియ శిష్యుడైన నరేంద్రుడు ఒకసారి ఆయన కాంచన విజయాన్ని పరీక్షించనించి ఒక వెండి నాణ్యాన్ని శ్రీరామకృష్ణుల పాన్పు కింద పెట్టగా ఆయన పాన్పు మీద కూర్చుని తేలుకుట్టినట్లు శరీరం మంటెత్తగా తటాలను పాన్పుండు లేచారు. లోహ స్పర్శనైనా సహింపజాలని ఆయన కాంచన విజయాన్ని కళ్ళారా చూసి సృష్టులు నిశ్చేష్టులయ్యారు. మరొకప్పుడు మార్వాడి భక్తుడొకడు 10,000 రూపాయలను సమర్పించబోగా శరీరం రంపంతో కోయబడ్డట్లు బాధపడి శ్రీరామకృష్ణులు ఆ కానుకను తృణీకరించారు. ఎలాంటి అద్భుత కాంచన విజయమూ కదా! మరి రామకృష్ణకి కాంచనం అంటే బంగారం. బంగారం అంటే ధనం అంటే కూడా చాలా ఇష్టం ఉండదు అనమాట. ఏ లోహాన్ని ఆయన తాకేవాడు కాదు. అంటే ఒక చేత్తో మట్టి పట్టుకుని చేత్తో నాణ్యం పెట్టుకుంటే చెయ్యి మట్టి అతను కావాలనుకునేవాడు కానీ ఆ నాణ్యం కావాలనుకునేవాడు. అయితే ఇవన్నీ రెండు ఒకే రకంగా చూస్తుంటే మట్టిని చేత్తో పుచ్చుకునేవారు, నాణ్యాన్ని పెట్టి పడేసేవారట, గంగలో పడేసేవారట. అలా అయితే ఒకసారి చూసి ఒకసారి వివేకానంద శిష్యుడు కదా, ఆ వివేకానంద చూసి ఒకసారి ఏమన్నాడు, చూద్దాం ఈయన ఏం చేస్తాడని చెప్పేసి ఓ చిన్నగా ఒక రోజంతా ఒక ఆయన పాన్ కింద ఒక వెండి నాణ్యాన్ని పెట్టాడట. ఆయనకి ఇది పడుకోగానే తేలుగుట్టినట్లు లేచిపోయారంట, గబుక్కులు లేచిపోయాట. ఏంటా అని చూస్తే ఏదో లోహస్పర్శ జరిగిందాక అని చెప్పేసి అన్నాడు. అది చూసిన తర్వాత శిష్యులందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారంట వాళ్ళంతా కూడా. ఇంకోసారి అంటే మరాఠీ భక్తులు వచ్చి కూడా 10,000 రూపాయలు ఇద్దామని ఇస్తే నాకు శరీరం నంపం కోసినట్టుందయ్యా అని చెప్పేసి తిరిగి ఇచ్చేసాడట. అట్లా ఆయన కాంచడమన్నా డబ్బులన్నా దేన్ని చేత్తో పట్టుకునేవాడు కదా అసలు. అదే పూలు అవి తీసుకొచ్చి ఇస్తే తను పెరగడం తప్ప ఆయన దగ్గర ఆయన డబ్బులు తీసుకుని ఏమీ చేసేవారు కాదు. ఆ డబ్బుల మీద కాంచన మీద, అందుకంటే కాంచన అంటే అమ్మాయి మీద కానీ డబ్బుల మీద కానీ ఆయనకి ఏమీ ఆశ ఉండేది కాదు. ఇక సంసార విషవృక్షానికి తల్లివేరు అనదగ్గ అహంకారాన్ని నిర్మూలించడానికి శ్రీరామకృష్ణుడు సాగించిన సాధనలు నిరుపమానమైనవి. మరుగుదొడ్లను పరిశుభ్రపరిచే వారి మరుగుదొడ్లను తన పొడవాటి జడలను చీపురుగా చేసి శుభ్రపరిచారు. జనులలో పనులలో న్యూన్యాధికాలు ఉన్నవనే భ్రాంతిని ఆయన ఇలా నిర్మూలించారు. శ్రీరామకృష్ణుల సత్యనిష్ట సత్యహరిశ్చంద్రాది పురాణ పురుషులను తలుపుకు తెస్తుంది. జీవితంలో విషమతమ సంఘటనల్లో సత్యవ్రతాన్ని పాటించటం అంటుండగా ఫలానా రోజున ఒక చోటికి పోతాననే వాగ్దానాన్ని గాని, ఒకడి వద్ద నుండి ఒక వస్తువుని గైకొందుననే మాటను గాని ఆయన ఎప్పుడు జవదాటి ఎరుగరు. ఒకవేళ శ్రీరామకృష్ణుడు తన వాగ్దానాన్ని మరిచిన దానికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ఆయన మనుశరీరాలే నిరాకరించిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చేవి. జగజ్జననికి సర్వస్వం తాను అర్పించిన సత్యాన్ని మాత్రం అర్పించలేకపోయానని, సత్యాన్ని అర్పిస్తే తన ఆత్మార్పణే అసత్యమైపోతుందని ఆయన అన్నారు. నిజంగా ఆయన గంభీర వ్యక్తిత్వాన్ని పరీక్షిస్తే ఇందులో సుగుణ రత్నరాసులు అనంతంగా కానవస్తాయి. అది ఈ సంసారంలోకి వచ్చి చూస్తే మాత్రం తల్లి వేరు నా దగ్గర అహంకారం అనేది లేదు అసలు ఆయనకి ఎప్పుడు కూడా. ఆయన సారం చూసి నిరుపమానమైంది. మరుగుదొడ్లను శుభ్రపరిచేవారంట. వారి మరుగుదొడ్లను కూడా తన పొడివాడి జడలనంట ఇది చీపురుగా చేసి శుభ్రపరిచేవారంటండి. జనుల పనుల్లో కూడా సుమత ఉన్నది ఎంత అంటే ఇక్కడే అన్ని ఒకటేననేవాడు. మంచి చూడడానికి రెండు లేవు, అన్ని ఒకటే. ఆయన సత్యహరిశ్చంద్రుడు లాంటి వాడు. తనకు తెలుస్తుంది జీవితంలో చూస్తేనే సత్యతాన్ని పాటించాలని పలానా రోజు ఒక చోటుకి పోతానని వాగ్దాన్ని కానీ ఒక వస్తువు తెచ్చుకోవాలని కానీ ఎన్నడూ ఉండేది. ఒకవేళ శ్రీరామకృష్ణ తన వాగ్దాన్ని మర్చిపోతే కూడా విరుద్ధంగా ప్రవచనానికి ఆయన మనశరీరం ఉరుకునేది కదట. వెంటనే జగజ్జీవని సర్వస్వం ఆయనకి అర్పించేసింది. అందుకని అనుకున్నాడు ఆయన, నేను శాంతం సత్యాన్ని మాత్రం నేను అర్పించలేకపోయాను. సత్యాన్ని అర్పిస్తే అసలు తనే ఆత్మార్పణ అయిపోతాను కదా నేను అని అనుకున్నాడు. ఆయన గంభీర వ్యక్తిత్వాన్ని చూస్తే నిజంగా ఎంత
సుగుణం అయినటువంటి వాడో తెలుస్తుంది మనందరికి ఆయన జీవితాన్ని తెలుసుకుంటే. జగద్గురువు కళ్యాణ గుణాలకు పెన్నిదానమైన శ్రీరామకృష్ణుల జీవితం లోకానికి ఎలాంటి మేలు అనుగూర్చిందో ఇక మనం గమనించాలి. శ్రీరామకృష్ణులు జగద్గురుత్వం ఈ వరకే ప్రారంభమైన 1875 సంవత్సరంలో బ్రహ్మ సమాజ మహానాయకుడైన కేశవ చంద్రసేన్ను కలుసుకున్న నాటి నుంచి ఆయన ఉపదేశామృతం లోకంలో అవిచ్ఛిన్నంగా ప్రసరించసాగింది. శ్రీరామకృష్ణులు అసమాన ప్రతిభను, అద్వితీయ ఔన్నత్యాన్ని గురించి మహావక్త సుప్రసిద్ధ తత్వవేత్త అయిన కేశవ చంద్రసేన్ తన మహోపన్యాసాలచే రచనలచే లోకానికి చాటనారంభించాడు. అప్పుడు కలకత్తా పౌరులు, ముఖ్యంగా విద్యాధికులు, ఆబాల వృద్ధం, తీర్థ ప్రజ మాదిరి శ్రీరామకృష్ణుల సందర్శనార్థమై రాసాగారు. ప్రతాపచంద్ర మంజుదార్, శివనాథ శాస్త్రి, విజయకృష్ణ గోస్వామి, దేవేంద్రనాథ్ ఠాగూరు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, బకించంద్ర చటోపాధ్యాయ, మైకేల్ మధుసూదన్ దత్త, అశ్విని కుమార్ దత్త, గిరీష్ చంద్ర ఘోష్ మొదలైన నాటి సుప్రసిద్ధ వ్యక్తులు అనేకులు శ్రీరామకృష్ణును సందర్శించి ఆయన పట్ల అఖండ పూజ్య భావాన్ని వహించి లోకానికి ప్రకటించసాగారు. జగద్గురు అంటే యాక్చువల్గా జగద్గురు అని మనం శ్రీకృష్ణ భగవంతునే జగద్గురు అంటాం. అలాంటిది ఆ రోజుల్లోనే ఈయన చాలా రామకృష్ణ పరమహంస జగద్గురు అయ్యారన్నమాట. ఎట్లా అంటే అసలు ఆ జీవితం ఎంత దేశానికి ఎంతో మేలు చేసింది ఆయన జీవితం. జగద్గురు అంటే ఆయన రామకృష్ణ తమ ప్రారంభం 1875 సంవత్సరంలోనే బ్రహ్మ సమాజ నాయకుడు కేశవచంద్రసేన్ కలుసుకున్న వారి నుండి ఆ రోజు ఉపదేశం మొదలుపెట్టారు, చెప్పడం మొదలుపెట్టారు. ఆయన అది విని ఆ రామకృష్ణ చెప్పినటువంటి అసమాన ప్రతిభను విని ఆ అద్వితీయ ఔషధాన్ని గురించి ఆ మహాభక్త సుప్రసిద్ధ తత్వవేత్త అయినటువంటి కేశవచంద్రసేన్ అనేవాడు ఆ రోజుల్లో గొప్ప ఆధ్యాత్మికత అనమాట. మంచి ఉపన్యాసాలు చెప్పేవారు ఆయన. ఆయన చూసిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయాడు. అది చూస్తే ఆ రోజుల్లో ఎంతో విద్యార్థులు ఆ రోజుల్లోనే చాలా గొప్ప చదువుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర వింటూ ఉండేవారు అనమాట. అలాంటి వాళ్ళలో చాలా మంది శివనాథ శాస్త్రి కానీ, విజయకృష్ణ గోస్వామి కానీ, దేవేంద్రనాథ్ ఠాగూర్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి ఆయనే మహానుభావుడు, మహర్షి పేరు ఆయనకి. అలాంటి వాళ్ళు కూడా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అంటే చాలా పేరు ఉన్నటువంటి ఆయన. అలాంటి బకించంద్ర చటోపాధ్యాయ, మైకేల్ మధుసూదన్ దత్త, అశ్విని కుమార్ దత్త, గిరీష్ చంద్ర ఘోష్ మొదలైన వీళ్ళంతా కూడా సుప్రసిద్ధ వ్యక్తులంతా. వాళ్ళు బాగా చదువుకున్నారు, బాగా చెప్పేవాళ్ళు, ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా వచ్చి రామకృష్ణ పరమహంస దర్శించి ఆయన అక్కడే పూజ్యభావం చూసి ఆయన లోకానికి ప్రకటించి ఇలాంటి వాళ్ళు మనకు లేరురా అని చెప్పేసి, ఇలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పారు రామకృష్ణ గురించి. అలాంటి వాళ్ళు అందరమాట. ఇలా ఆయనను సందర్శించిన అనేక ముముక్షుకులు క్రమంగా ఒక భక్త బృందమై వెలసారు. కాలాంతరంలో వీరే రామకృష్ణుల సందేశాన్ని దేశాంతరాల్లో వ్యాప్తి చేసిన ధన్యాత్ములు. గృహస్థులైన పెద్దలు, సంసార బంధంలో ఇంకా చిక్కుకొని యువకులైన విద్యార్థులు, ఇలా ఈ బృందంలో 2 రకాల వారు ఉన్నారు. అందులో కొందరు బాలురు. వీరే నరేంద్రనాథ్ దత్త, ఆయనే స్వామి వివేకానంద నాయకత్వంలో కాలాంతరంలో శ్రీరామకృష్ణ మఠం సన్యాసులే గురు సందేశ ధర్మోజ్యోతిని చేయసాగిన యతీంద్రులు. నరేంద్రనాథ్ ఈ బాల శిష్య బృందంలో శ్రీరామకృష్ణులకు అత్యంత ప్రీతిపాత్రుడే, అఖండానుగ్రహం పాత్రుడే, కాలక్రమేణ వివేకానందుడే గురు సందేశాన్ని ప్రాకృత్యమ ఖండాల్లో అంతటా వ్యాప్తిగావించిన మహానీయుడు. తన అఖండ సేవలచే ఆధునిక భారతదేశంలో ఈ యతీశ్వరుడు నూతనోత్తేజాన్ని, నూతన చైతన్యాన్ని ప్రభవింపజేసి దేశ భక్తాగ్రణ్యుడై విరాజిల్లాడు. ఇట్లా చాలా మంది సందర్శించారు రామకృష్ణుడిని. ముఖ్యంగా కాలాంతరం మనకు తెలిసినంత బాగా తెలిసినటువంటి వాడు ఈ మన ఎవరంటే వివేకానందుడు అనమాట. వివేకానందుని ఆయన పేరు అసలు పేరు నరేంద్రనాథ్ దత్త అనేవారట. ఆ నరేంద్ర దత్త అనేవాడు చాలా గొప్ప, బాగా చదువుకునేవాడు, చాలా కుశాగ్ర బుద్ధి, అంటే చిన్నప్పటి నుంచి బాగా తెలివైనటువంటి వాడు. అలాంటి వాడు ఒకసారంట తల్లి శ్లోకం చెప్పమంటే 2 మెట్లు ఎక్కేసరికల్లా చెప్పేసి పైకి రాబాక అందంట. 2 మెట్లు ఎక్కి ఏంట్రా వస్తున్నావు అంటే నాకు వచ్చేసి నువ్వు చెప్పిన శ్లోకం అనేవాడు. అంత గొప్ప నరేంద్రనాథ్కి అంత గొప్ప తెలివైనటువంటి వాడు. అయితే అలాంటి వాళ్ళు ఎవరో తెలిసింది ఈ రామకృష్ణ పరమహంస గొప్పడు అంటే కదా. ఆయన అందరిని అడిగాడట, మీరు ఎవరైనా భగవంతుని చూసారా అంటే ఎవరు మేము చూడలేదు అన్నారు. అయితే ఎవరైనా చూసిన వాళ్ళు చెప్పండి అంటే ఎవరో చెప్పారు రామకృష్ణ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తాడని. ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆయన వెళ్ళగానే ఓ నువ్వు వచ్చావా అంటాడు. మరే నువ్వు వచ్చావా అంటాడు. అదేంటి నేను వచ్చినట్టు నీకెటా తెలుసానంటే ఎందుకు వచ్చావా అంటే నువ్వు భగవంతుని చూసారా అంటే నేను చూశానంట.
ఎలా చూస్తాను, ఎలా నిన్ను చూస్తాను నేను అలా చూస్తాను అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ భగవంతుడు ఉన్నాడని చూపిస్తానంటే నాకు చూపిస్తామని చూపిస్తాను. ఆ విధంగా వివేకానంద దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. వివేకానంద వెళ్ళాడు, రామకృష్ణ పరమ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శిష్యుడు ఉండిపోయి ఇక్కడ ఎంతో ఆత్ముడు ఆయన చెప్పినట్టు మాటలు విని ఎంతో ప్రీతి పాత్రుడే, అఖండానుగ్రహ పాత్రుడే. కాలక్రమంగా వివేకానంద తర్వాత ఆయనే వివేకానంద పేరు పెట్టారు అనమాట. రామకృష్ణ వారే పెట్టారు వివేకానంద అనే పేరు. అయితే ఆయన పేరు అది కాదు కదా, నరేన్. అయితే గురు సందేశాన్ని ఆయనే తర్వాత ఎంతో గొప్ప నేర్చుకుని ఈయన దగ్గర నేర్చుకుని అది అంతా కూడా విదేశాల్లో కొందరు కూడా వ్యాప్తి గావించిన మహానుభావుడు అనమాట. ఆ రకంగానే రామకృష్ణ పరమహంస పేరు తీసుకొచ్చినటువంటి వాడు వివేకానందుడు. వివేకానంద పేరు కూడా భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా, ఇతర అమెరికా లాంటి దేశాల్లో కూడా చాలా పేరు పొందారు.